ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం మారేడు దళాలతో శివయ్యకు పూజ చేస్తే చాలా మంచిది అంటారు. అందుకే మనం కార్తీక మాసంలో వీలైనన్ని సార్లు ఈ మారేడు దళాలను తెచ్చుకొని శివయ్యకైతే పూజ చేసుకుంటూ ఉంటాము. మారేడు దళాలతో పాటు మారేడు కొమ్మలు కూడా చాలా మంచిదండి. ఎప్పుడైనా మనము శివయ్య ఆరాధన కోసం మారేడు దళాలతో పాటు ఇలా కొమ్మలు తెచ్చుకున్నాం అనుకోండి, ఆ స్టెమ్స్ని అలా ఊరికే పడేయకుండా ఈసారి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని నీడలో ఆరబెట్టుకొని ఇంట్లో ఎప్పుడైనా మనకి చికాకుగా ఉంది అనుకునేటప్పుడు ధూపం వేసే టైంలోని ఈ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న మారేడు కొమ్మల్ని ధూపంలో వేసామనుకోండి, ఇంట్లో హోమం చేసిన ఫలితం వస్తుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో చోటు చేసుకుంటుంది. అందులో వెలువడిన ఒక మంచి సువాసన ఇంట్లో ఒక మంచి వాతావరణాన్ని చేకూరుస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.